సో వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త చూద్దాం. నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదిలిపెట్టా, కేసీఆర్ల ఆరంభ శూరత్వం కాదు, ఆయనతో నాకు పోలిక ఏంటంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కూల్చివేతలపై ఒత్తిడి ఉంది, అయినా వెనక్కి తగ్గం. నా కుటుంబం కబ్జా చేసినట్టుగా చూపిస్తే దగ్గరుండి కూల్చివేస్తా. 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతలుంటాయి. ఎన్నికల అఫిడవిట్లో జన్వాడ ఫామ్ హౌస్ గురించి దాచినందుకు కేటీఆర్పై అనర్హత వేటు వేయాలా, అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి, తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల రికార్డులు మాయం, హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షతనే నిజ నిర్ధారణ కమిటీ వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఈ హైడ్రా ఎట్లా నడుస్తుందంటారన్న, హైడ్రా నిజంగానే ఓన్లీ విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీజేపీ ప్రత్యర్థుల మీదకే హైడ్రా బుల్డోజర్లు పోతున్నాయా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకి కూడా పోతున్నాయా? హైడ్రా లక్ష్యం మంచిదేనా? దాన్ని ఒక పార్టీ కోణంలో ఒక పార్టీని కక్షపూరితంగా శత్రు విద్వేషంతో చేసినట్టుగా చూస్తే పొరపాటే. ఎందుకు అంటే దాంట్లో దానం నాగేందర్ గారికి సంబంధించిన అంశంలో కూడా హైడ్రా విధానంతోనే పోయింది. అవును, అంటే తన మన అనే భేదాభిప్రాయాలు లేకుండా హైడ్రా అనేది నిష్పక్షపాతంగా పోతుంది అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే మెజార్టీగా లక్షల కొద్ది కంప్లైంట్స్ హైడ్రా చేతికి వస్తున్నాయి ఇప్పుడు ప్రజల నుండి స్వచ్ఛందంగా. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ప్రజలు ఆ సంస్థను స్వాగతిస్తున్నారు. నిష్పక్షపాతంగా దాని విచారణ జరుగుతుంది, అది అలాగే ముందుకు పోతుంది అనేది మాత్రం స్పష్టం. దాంట్లో రాజకీయ పార్టీలు రాజకీయాలను అంటగట్టడానికి పలానా పార్టీని టార్గెట్ పెట్టిను, లేకపోతే పలానా వ్యక్తిని టార్గెట్ పెట్టిను. ఇక్కడ ఒకటే, రేవంత్ రెడ్డి గారికి ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఒకటే ప్రధానంగా ఏంటి అంటే, గతంలో కేసీఆర్ గారు నిర్దాక్షిణంగా రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా ఎక్కడికక్కడ బలిపశువుని చేయాలని, రాజకీయ అస్తిత్వాన్ని మొత్తానికి లేకుండా చేయాలని ఓ ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా కానీ ఆ కక్ష సాధింపులో భాగమే అని చూపించడానికి, ప్రజలకు చూపించడానికి బీఆర్ఎస్ మాట్లాడడంలో ఒక అంశం ఉంటుంది. కానీ దాన్ని ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తున్నారు అంటే, ఈ విషయంలో మాత్రం రాజకీయ పార్టీలు ఎలాంటి ఆరోపణ చేసినా దాన్ని ప్రజలు మాత్రం స్వాగతించట్లేదు అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ లాంటి కట్టడాన్ని నగర నడిబొడ్డున కూల్చేసినప్పుడే హైడ్రా మీద మనకు ప్రజల్లో కూడా ఒక మంచి ఇది జరిగింది.